ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటీ ఫార్మసీ వార్డు పరిశీలించారు. రోగుల సహాయకులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. రోజుకు సరాసరి పేషెంట్ల వివరాలు ఏ బాధలతో ఎక్కువగా ఉన్నది అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల అందుబాటులోనూ అడిగి ఫార్మసీ వద్ద గుంపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మందుల స్టాకు వివరాలు పరిశీలించారు. ఎన్ని రకాల వ్యాక్సిన్లు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ యూనిట్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నది ఈడీడీ రిజిస్టర్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని, గర్భిణీలకు ముందస్తుగా సాధారణ ప్రసవాలకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన ఇచ్చారని ఆయన అన్నారు. సహాయకులతో ఆసుపత్రి సేవల గురించి వివరించి వారికి నమ్మకం కలిగించాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బి కిరణ్ కుమార్, ఆర్ఎంఓలు డాక్టర్ బి రాంబాబు, డాక్టర్ రాథోడ్ వినాయక్, డాక్టర్ అమర్ సింగ్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మాట్లాడతారు ఓపెన్ ఎక్కడ తీసుకున్నారు? మధ్యాహ్నం ఎవరు చెప్పారు? ఎలా మా డాక్టర్లందరూ వింటున్నారా? చికెన్ తినే అలవాటైనా చికెన్ ఇవన్నీ తింటే అవసరం కూడా ఉండవమ్మా మీకు చూసుకోండి. లేదమ్మా ఇది ఇచ్చింది ఇది మెడిసిన్ కాదమ్మా, ఇదేంటమ్మా ఆహారంలో ఏమైనా తక్కువ ఉంటాయి విటమిన్ వాటి లేదా కేసు